సరే, మంచిది పిల్లారా. ఈ ఆదివారపు ఆరాధనకు ఇచ్చేసినటువంటి దేవుని సంఘం అంతటికి కూడా మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసునాథుడు దివ్యనామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను పిల్లారా. మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి తోటి దైవ సేవకులందరికీ మరి ముఖ్యంగా యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సమయంలో కొన్ని నిమిషాలు దేవుడు మన కొరకు రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మనందరూ కూడా జాగ్రత్తగా దేవుని మాటలు శ్రద్ధతో వినవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేసుకుంటూ, మరి ఈనాడు మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకొనబోయే పాఠం నిజమైన సాధువు ఎవరు, నిజమైన సాధువు ఎవరు అన్నటువంటి అంశాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ పాఠాన్ని నేర్చుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం, ముఖ్య కారణం ఏమిటి అని అంటే, ఈ సమాజంలో సాధువు అని అనగానే చాలామందికి ఒక రకమైన అభిప్రాయం ఉండటం మనమందరం చూస్తూనే ఉంటుంటాం కదా. సాధువు అని అనగానే మనందరికీ సుపరిచితులే, పరిచయస్తులే, అందరం కూడా చూసిన వారమే. ఎవరైనా సాధువును చూడలేదా? అందరూ చూసిన వారమే. కనుక సమాజంలో సాధువు అనగానే ఒక రకమైన అభిప్రాయానికి రావటం సహజంగా మానవ నైజం. ప్రియమైన దేవుని వాళ్ళరా, సాధువు అన్న పదానికి అర్థం దైవ సంబంధి లేదా దేవుడు కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన వాడు, లేకపోతే ఈ భూమి మీద ఉన్నటువంటి సుఖాలను పరిత్యజించి వదిలేసి దేవుడి కొరకు తన జీవితాన్ని ధారబోసిన వాడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు అన్నటువంటి అనేక రకమైనటువంటి అర్థాలు సాధువు అన్న పదానికి వస్తాయి ప్రియులారా. మరి నిజానికి లోకం అనుకుంటున్నటువంటి సాధువు ఎవరు, నిజంగా సాధువులా జీవించే సాధువు ఎవరు అన్నటువంటి ఆలోచనను మనం కొన్ని నిమిషాలు చేద్దాం ప్రియులారా. నిజంగా లోకం అన్నట్టుగా సాధువు అని అనగానే లోకం చెప్పే సమాధానం ఏమిటి అని అంటే, ఒక చక్కటి వస్త్రధారణ గురించి మాట్లాడటం మనందరికీ తెలుసు, నిజమే కదా. సాధువు అనగానే సహజంగా సమాజంలో మాట్లాడేటువంటి మాటలు ఒక వ్యక్తి వస్త్రాధారణకు సంబంధించినటువంటి విషయాలను గురించి తెలుపుతూ, ఒకే రకమైనటువంటి రంగు బట్టలను ధరిస్తూ కదా, తన తల వెంట్రుకలను పెంచుకొని జడలు అల్లుకొని తన గడ్డాన్ని కూడా చాలా ఎక్కువగా పెంచుకొని సమాజంలో కనిపిస్తున్నటువంటి ఒక రూపాన్ని చూసి అందరూ కూడా ఈయన సాధువు అన్నటువంటి ఆలోచనలోకి వస్తారు. కరెక్ట్ కదా పిల్లలు? మనమేంటి, మన బైబిల్లో ఏంటి సాధువు గురించి మాట్లాడడం ఏంటి అని అనుకుంటున్నారా? బైబిల్లో దేవుడు సాధువుల గురించి రాయించాడు పిల్లలు. బైబిల్లో దేవుడు సాధువుల గురించి రాయించాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా సాధువుల జీవించాలని దేవుడు కోరుకున్నాడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా దేవుడు సాధువులా ఉండాలని దేవుడు కోరుకోవటం జరిగింది పిల్లరా. అందులో భాగంగానే దేవుడు సాధువుల గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయించాడు పిల్లరా. బైబిల్లో ఒకసారి చూడగలిగితే కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియులారా.
యెహోవా సాధువులను కాపాడువాడు కదా. ఏమంట? యెహోవా అంట మన దేవుడు సాధువులను కాపాడువాడు అంటున్నాడు. ఇప్పుడు మన దేవుని వాళ్ళరా, మరి లోకము అనుకుంటున్నటువంటి ఆ సాధువుల గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే దేవుడు కోరుకున్నట్టు బ్రతుకుతున్న సాధువుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడా? ఒక్కసారి ఆలోచించాలి ప్రియులారా. సాధువు అనగానే మనందరికీ గుర్తొచ్చేది పై రూపం కదా. పై రూపం సాధు ఆకారంలో ఉంటే సరిపోతుందా కదా. ఒళ్ళంతా శరీరం అంతా ఒకే రకమైన దుస్తులు ధరించుకొని, గడ్డం బాగా పెంచుకొని, వెంట్రుకలు బాగా పెంచుకొని సమాజంలో తిరిగితే సరిపోతుందా సాధువు అని? లేకపోతే శరీరము లోపల ఉన్నటువంటి అంతర్భాగము, ఆంతర్యము సాధువుగా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. శరీర ఆకారము సాధువుగా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడా, లేకపోతే శరీరములో ఉన్నటువంటి అంతర్భాగం, ఆంతర్యం, ఆత్మ సాధువుగా ఉంటే దేవుడు కోరుకుంటాడా? అంతర్భాగం సాధువుగా ఉంటే, మన మనస్సు సాధువు అయితే దేవుడు దానిని ఇష్టపడతాడు కదా. చాలామంది సాధువు అనగానే ఒక మంచి వ్యక్తి అని భావించి, బయట ఆకారాన్ని చూసి లోపల ఉన్నటువంటి అనేక రకమైన చెడ్డ గుణాలన్నీ కూడా అలాగే ఉంచుకొని, బయటికి శరీరాకారము మాత్రం కదా సాధు ఆకారములో కనిపించినంత మాత్రాన దేవుడు ఒప్పుకుంటాడా అంటే ఒప్పుకోడు ప్రియులారా. దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు. ఆయన ఆ రూపము లోపల ఉన్నటువంటి ఆంతర్యాన్ని చూసే దేవుడు, అందులో ఏముందో దాన్ని పసిగట్టే దేవుడు. అలా ఉంటేనే అలాంటి సాధువులను దేవుడు ఏమంటున్నాడు? యెహోవా సాధువులను కాపాడువాడు అంటున్నాడు ప్రియులారా. ఇంతకీ సాధువు అని అనగానే సమాజంలో మనకి ఒక విచిత్రమైనటువంటి రూపాన్ని చూపిస్తారు, అంతే కదా. సాధువు అనగానే ఒక రూపాన్ని, ఒక ఆకృతిని, లేకపోతే నిలువు టంగీలు ఒకే రంగుతో కూడుకున్న దుస్తులు ధరించుకున్న వ్యక్తిని చూపించటం, లేకపోతే ఒక కులానికో, లేకపోతే ఒక తెగకో కదా, ఒక జాతికి సంబంధించిన వ్యక్తులను చూపిస్తూ సాధువులు అని చూపించటం సహజంగా మనం చూస్తూ ఉంటున్నాం సమాజంలో. మరి నిజంగా సాధువు అంటే ఎవరు? ఆ సాధువు ఎలా ఉంటాడు? సాధువు అని ఎవరిని పిలవాలి ఇంతకి కదా? సాధువు అని ఎవరిని పిలవాలి? లోకమైతే ఒక డెఫినేషన్ ఇచ్చింది కదా. ఏమని? ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఏమని? ఒక విచిత్రమైన ఆకారం, వేషాన్ని కదా, వేషాన్ని చూపిస్తూ ఈయనే సాధువు అని సమాజం చెప్తుంది ప్రియులారా. నిజంగా దేవుడు చూపించాలనుకున్న సాధువు ఎవరు? బైబిల్లో రాయబడిన సాధువు ఎవరు? ఎలాంటి వారిని సాధువు అని మనం పిలవాలి అన్నటువంటి మాటలను దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు రాయించాడు ప్రియులారా. సాధువు అని అనగానే ప్రతి రిలీజియన్లో సాధువులు ఉంటారు ప్రియులారా. ప్రతి మతంలో సాధువులు ఉంటారు కదా. అలాగే మన క్రైస్తవ మతంలో కూడా సాధువులు ఉన్నారు. వారు కూడా పైకి వేషాన్ని వేసుకొని జీవించే సాధువులు కూడా మన క్రైస్తవ సమాజంలో లేకపోలేదు. అలానే హైందవ సమాజంలో లేకపోలేదు. ఒక ఇస్లాం సమాజంలో కూడా లేకపోలేదు పిల్ల. ఆ వైర్మైకేంటి పిల్ల కదా. ప్రతి మతములోనూ ఇలాంటి సాధువులు కనిపించటం సర్వసాధారణం. మరి దేవుడు ఎలాంటి సాధువుల గురించి మాట్లాడాడు? ఎలాంటి సాధువుల గురించి మాట్లాడాడు? పైకి బాహ్య శరీరం చాలా చక్కగా ఒకే రకమైన దుస్తులు ధరించుకొని
అలంకారంగా కనిపిస్తే అలాంటి ఆకారాన్ని చూసి సాధువు అని దేవుడు ఒప్పుకుంటాడా? లేకపోతే శరీరంలో ఉన్నటువంటి ఆంతర్యం, మనస్సు సాధువుగా ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా అని అంటే, ప్రేమన దేవుని వాళ్ళరా, దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు ప్రియులారా. దేవుడు ఎప్పుడు కూడా ఆ శరీరము లోపల ఉన్నటువంటి ఆంతర్యం, మనస్సు, హృదయము సాధువుగా ఉందా లేదా అనే దేవుడు ఎప్పుడు కూడా చూస్తాడు. శరీరము లోపల ఉన్నటువంటి ఆంతర్యం సాధువుగా ఉందా లేదా అన్న దాన్నే దేవుడు చూస్తాడు పిల్లలు. లోకములో ఉన్నవారైతే ఒక వ్యక్తిని గుర్తించాలంటే ఎన్నో రకాలైనటువంటి వేషాలను చూస్తారు, ఎన్నో రకాలైనటువంటి గుణగణాలను చూస్తారు, ఎన్నో రకాలైనటువంటి మనుషుల ఆలోచనలను చూస్తారు పిల్లరా. దేవుడు లోపల ఉన్నటువంటి హృదయాన్ని, అంతరంగాన్ని పరీక్షించే దేవుడు. ఆ అంతరంగములో ఎవరైతే సాధువులుగా ఉంటారో అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు కదా. దేవుడు నిజంగా ఇష్టపడాలి అన్నా, దేవుడు నిజంగా కోరుకోవాలి అన్నా, దేవుడు తన లోకానికి ఆహ్వానించాలి అన్నా, దేవుని ఇష్టానుసారంగా ఈ భూమి మీద ఎవరైతే బ్రతుకుతారో అలాంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నట్టుగా బైబుల్ మనకు చెప్తుంది ప్రియ. అలా దేవుడు ఒక వ్యక్తి విషయంలో చెబుతున్నటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ, పాత నిబంధన గ్రంథంలో ఒక పెద్ద ప్రవక్త, ఆయన పేరే సమూయేలు గారు కదా. మీ అందరికీ తెలుసు కదా పిల్లలు, సమూయేలు గారు. ఇలా సమూయేలు గారు ఇశ్రాయేలీలను పరిపాలించడానికి ఒక రాజును నియమించాలని దేవుని నిర్ణయం ప్రకారం యెరూషలేముకు ప్రయాణం చేశాడు పిల్లలు. సమూయేలు గారు ఒక రాజుని ఎన్నుకోవాలి, ఒక రాజుని అభిషేకించాలి అని దేవుడు సమూయేలును పంపించినప్పుడు, సమూయేలు సహజంగా ఒక రాజుని నియమించాలి కదా, ఒక రాజ్యాన్ని పరిపాలించే అధిపతిని నియమించాలి కదా అని ఆలోచన చేసి, ఒక దేశానికి రాజుగా ఉండాలి అని అంటే ఆయన ఎలా ఉండాలి కదా, ఆయన ఆకారం ఎలా ఉండాలి, ఆయన బలము ఎలా ఉండాలి, ఆయన యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉండాలి అన్నటువంటి దాని మీద సమూయేలు గారు అన్వేషణ చేస్తున్నారు పిల్లలు కదా. అలా దేవుడు పంపించమన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత సమూయేలు గారు దావీదు యెషయా కుమారుల ఇంటి దగ్గరికి వెళ్ళాడు ప్రియులారా. యెషయా గారి ఇంటి దగ్గరకు దావీదు గారు వెళ్ళారు పిల్లలు. అలా వెళ్ళిన తర్వాత సమూయేలు గారు యెషయాతో కలిశారు. యెషయాతో కలిసిన తర్వాత, దేవుడు నీ కుమారులలో ఒకరిని రాజుగా, ఇశ్రాయేలీలకు రాజుగా నియమించాలి కనుక నీ కుమారులు అందరినీ కూడా పిలువు అని యెషయాతో చెప్పిన వెంటనే యెషయా గారు తనకు ఉన్నటువంటి 8 మంది కుమారులలో 7 మందిని సమూయేలు దగ్గరకు పిలిపించాడు ప్రియులారా. అలా పిలిపించిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు సమూయేలు దగ్గరకు రావడం జరిగింది. అలా సమూయేలు గారు రాజుగా నియమించడాన్ని చూస్తూ, ఏంటి రాజుగా నియమించాలంటే మంచి బలాఢ్యుడై ఉండాలి, మంచి విద్య నైపుణ్యత కలిగి ఉండాలి, మంచి సౌందర్యం కలిగి ఉండాలి, అలాగే మంచి ఎత్తు కూడా కలిగి ఉండాలి. అలా అన్ని విధాలుగా రాజు అనగానే ఆ రాజసత్వం కనిపించాలి అని సమూయేలు గారు ఆలోచన చేస్తున్నారు ప్రియులారా. కానీ దేవుడు మాత్రం కోరుకుంటున్నాడు,
హృదయాంగ ఆంతర్యం సాధువుగా ఉన్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాడు పిల్లలు. అలా యెషయా గారు తన పెద్ద కుమారుని పంపించాడు సమూయేలు గారి దగ్గరికి. చూశాడు, ఈయనను కాదు దేవుడు రాజుగా నియమించాలనుకున్నాడు. మరలా ఇంకో వ్యక్తిని పంపించాలన్నప్పుడు మరలా రెండవ వ్యక్తిని పంపించాడు. ఆయనను కూడా చూశాడు, ఈయనను కూడా కాదు దేవుడు రాజుగా నియమించాలనుకున్నది. మరలా మూడవ వ్యక్తిని పంపించమన్నాడు. ఇలా 7 మంది కుమారులు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు ప్రియులారా. వీరందరూ కూడా మంచి అజానుభావులు, మంచి బలాఢ్యులు, మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, రాజుగా అన్ని రకాలుగా ఉండదగిన వారు అయినప్పటికీ దేవుడు వారందరినీ కూడా ఇష్టపడలేదు ప్రియులారా. వారిలో ఎవరిని కూడా రాజుగా ఎన్నిక చేయలేదు. చివరిగా సమూయేలు గారు యెషయా దగ్గరకు వచ్చి, వీరు మాత్రమేనా నీ కుమారులు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు యెషయా ఏమంటున్నాడంటే, ఇంకా నా చిన్న కుమారుడు ఉన్నాడు, ఇక ఆయనతో ఏం పనిందిలేండి అన్నటువంటి ఒక తక్కువ ఆలోచనతో సమాధానం ఇచ్చినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది పిల్లలు. అప్పుడు సమూయేలు గారు మాట్లాడారు. అదే సమూయేలు 2వ గ్రంథము ప్రియులరా, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు కదా. ఒక రాజుగా నియమించబడేటువంటి ఒక వ్యక్తి యొక్క రూపాన్నే దేవుడు లక్ష్య పెట్టలేదు అని అన్నప్పుడు, ఒక సాధువుగా జీవించే ఒక వ్యక్తి యొక్క రూపాన్ని దేవుడు ఎలా లక్ష్య పెడతాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా కదా. ఇజ్రాయేలీల జనాంగాన్ని కాపాడాల్సిన వాడు కదా. ఇరుగు పొరుగు దేశాల వారు యుద్ధానికి వచ్చినప్పుడు వారి మీద యుద్ధం చేసి రాజ్యాన్ని, ప్రజలను కాపాడి రాజ్యం అంతటిని సస్యశ్యామలంగా తీర్చిదిద్దాల్సినటువంటి ఒక రాజు విషయంలోనే దేవుడు ఆ పై రూపాన్ని లక్ష్య పెట్టలేదు అని అన్నప్పుడు, ప్రియమైన దేవుని వారలారా, కదా, పై రూపాన్ని లక్ష్య పెట్టలేదు అని అన్నప్పుడు, ఇక సాధువుగా జీవించే ఒక వ్యక్తిని రూపాన్ని దేవుడు ఎలా లక్ష్య పెడతాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. సహజంగా సాధువు అని అనగానే ప్రతి మనిషి కూడా చెప్పే సమాధానం ఏంటి అని అంటే, పైనున్న రూపాన్నే చూపిస్తారు కదా. పైనున్న రూపం ఎలాంటిది? ఒకే రకమైనటువంటి వస్త్రాన్ని ధరించుకొని, గడ్డం పెంచుకొని, వెంట్రుకలు పెంచుకొని సమాజంలో తిరిగే ఒక వ్యక్తినే సమాజం చూపిస్తుంది. కానీ నిజంగా హృదయాంతరంగంలో సాధువుగా ఉన్నటువంటి వ్యక్తిని చూపించడం చాలా తక్కువ ప్రియులారా. నిజంగా మనం ఇంటర్నెట్లో కానీ గూగుల్లో కానీ ఒకసారి సాధువు అని సెర్చ్ చేస్తే కూడా ప్రియులారా, అందులో వచ్చే సమాధానం ఏమిటి అని అంటే, ఒక రూపమే, ఒక ఆకారమే వస్తుంది, కానీ సాధువు అన్నటువంటి ఆ మాట దేనికి సంబంధించింది అన్నటువంటి విషయం మాత్రం రాదు ప్రియులారా. సాధువు అని అనగానే ఒక ఆకారం, ఒక రూపం మాత్రమే మనకు కనిపిస్తుంది. అదే ఏ రూపం? ఒక వ్యక్తి రూపం. ఆ వ్యక్తి నిలువుటంగి ధరించుకొని కదా ఒక సాధువు రూపాన్ని చూపిస్తారు. కానీ నిజంగా ఆ సాధువుకు ఉండాల్సినటువంటి లక్షణాలను మన అరచేతిలో ఉన్న గూగుల్ కూడా చూపించలేదు ప్రియులారా. ఎందుకంటే గూగుల్ కూడా మనుషులు తయారు చేసిందే గనక, మనుషులు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు అని అంటే, సాధువు అనగానే ఒక ఆకారం, ఒక వేషం, దీనిని మాత్రమే చూపిస్తున్నారు ప్రియులారా. దేవుడు సాధువును చూపిస్తూ పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. ఏమంటున్నాడు ఆయన? హృదయాంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడుగా దేవుడు మనకు కనపడుతున్నాడు ప్రియులారా. ఇలా సమాజంలో అనేక మంది ప్రజలు కూడా ఇలాంటి సాధువులను చూసి మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. మనందరికీ తెలుసు ఎవరు? డేరా బాబు
డేరా బాబు మనందరికీ తెలుసుకునే పిల్లలు, వార్తల్లో వచ్చాడు, మనందరికీ సుపరిచితుడే, పరిచయస్తుడే వార్తల్లో కదా. ఆయన కూడా ఒక సాధువు డేరా బాబు గారు. ఆయన ప్రజలను తన మాటలతో, కల్లిబుల్లి మాటలతో మాయ చేసి సాధు రూపాన్ని ధరించుకొని కదా, ఒక సౌమ్యుడుగా, మంచివాడుగా సమాజంలో చలామణి అవుతూ సమాజానికి సాధు రూపాన్ని చూపిస్తూ లోపల అనేకమైనటువంటి క్రూరమైన, అనేకమైన ప్రమాదకరమైన కార్యక్రమాలు చేయటం చాలా వార్తల్లో మనందరికీ తెలుసు పిల్లలు కదా. ఆయన దగ్గర ఉన్నవారు, ఆయన ద్వారా మోసపోయినటువంటి వారే ఆయన మీద కోర్టులో కదా కంప్లైంట్ ఇచ్చి చివరికి ఆయనను ఏం చేశారు ప్రేమ దేవుని వాళ్ళరా, డేరా బాబా గురించి కదా, పంజాబ్ జైల్లో, పంజాబ్ హైకోర్టులో ఆయనకు శిక్ష విధించి ఆయనకు శిక్ష పడేటట్లు చేశారు పిల్లలు. ఆయన కూడా ఒక సాధువు అంటే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, అంతరంగంలో ఎలా ఉన్న వారికి అనవసరం. కానీ దేవుడు దేన్ని చూసేవాడు? అంతరంగాన్ని చూసేవాడు పిల్లల. ఒక డేరా బాబాను చూసి సాధువు అనుకొని సమాజం మోసపోయింది. అలాగే మరొక సాధువు కర్ణాటకలో ఉంటారు, ఆయన ఎవరు? రామ్దేవ్ బాబా, నిత్యానంద బాబు పిల్లలు. నిత్యానంద బాబు కర్ణాటకలో నిత్యానంద బాబు అని ఆయన కూడా ఒక సాధువే. ఆయన కూడా ఏమండి బయటికి సాధువుగా చలామణి అవుతూ చాలా మంచివాడిగా నటిస్తూ ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలను దోచుకోవటం, ఆయన దగ్గరకు వచ్చినటువంటి స్త్రీల దగ్గర అసభ్యంగా ప్రవర్తించటం, ఇలా ఎన్నో కార్యక్రమాలు, ఆయన చేసిన కార్యక్రమాలన్నిటినీ కూడా ఏమండి సాక్ష్యాధారాలతో కోర్టులో హాజరు చేయడం వల్ల ఆయనకు కూడా శిక్ష పడింది పిల్లలు. అంటే మనుషులు అందరూ కూడా చూసేది పై రూపాన్ని చూస్తున్నారు, కానీ సాధువు అని అనగానే నిజంగా దేవుడు ఎన్నుకున్నటువంటి మార్గం అంతరంగ స్వభావం. ఒక మనిషి యొక్క అంతరంగ స్వభావాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ అంతరంగ స్వభావం సాధువుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే అలాంటి సాధువులను ఏమంటాడు? కాపాడుతాను అంటాడు. యెహోవా సాధువులను కాపాడుతాడు కదా. మనకు యెషయా కుమారులలో సాధువుగా ఎవరు కనిపిస్తారు అని అంటే, ఎవరు కనిపిస్తారు ప్రియులారా? దావీదు గారు కనిపిస్తారు. దావీదు గారు సాధువుగా, దావీదు గారు మనకు కనిపిస్తున్నారు. అలాగే దీని గురించి మరింత పూర్తి వివరణ ఇవ్వాలి అని అంటే నిజంగా అలాగే ముందుకెళ్తే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రియులారా, ఏంటంటే మన తండ్రి అయిన దేవుని కుమారుడు కదా, సాక్షాత్తు దైవ స్వరూపుడు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి ఆయన ఎలా జీవించాడు అని అంటే ఒక సాధువుగా జీవించాడు కదా. సాధువుగా తగ్గింపు స్వభావము ధరించుకొని తనను తాను రిక్తునిగా మానవ శరీర ఆకారాన్ని ధరించుకొని, ఒక సాధు ఆకారాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద జీవించాడు పిల్లలు. ఆయన మానవులందరి పాపాలను తన మీద వేసుకొని ఏమండి ఆయన తీర్పులో నిలబడినప్పుడు పిలాతు దగ్గర ఆయన ఏమైనా నోరు మెదిపాడంటే ఏ నోరు కూడా మెదపలేదు పిల్లలు. తల దించుకున్నాడు. వదకు సిద్ధపడినటువంటి ఒక గొర్రె పిల్ల వలె యేసుక్రీస్తు ప్రభుల వారు పిలాతు దగ్గర నిలబడిపోయాడు పిల్లలు. ఎందుకు నిలబడవలసి వచ్చిందంటే ఆయన సాధువు గనక, ఆయన సాధువుగా జీవించడానికి లోకానికి వచ్చాడు కనుక ఆయన సాధు రూపాన్ని ఈ సమాజానికి చూపించాడు. అలాగే అందరూ కూడా ఆయనలా ఉండాలి అని ఆయన ఒక మాదిరికరంగా ఈ లోకంలో జీవించాడు పిల్లలు. ఎక్కడైనా యేసుక్రీస్తు వారి రూపాన్ని చూపించి ఆయన సాధువు అన్నటువంటి మాట బైబిల్లో ఎక్కడ లేదు ప్రియులారా కదా. ఆయన పై రూపాన్ని చూపించి, ఆయన వస్త్రధారణను చూపించి ఈయన సాధువు అని చెప్పినట్టు ఎక్కడ లేదు. కానీ ఆయన జీవించిన జీవన విధానాన్ని చూపించి ఈయన సాధువు అని చెప్పడానికి ఎన్నో మాటలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు పిల్లలు కదా. ఆయన సాధువుగా జీవించడమే కాక ఆయన వెంట నడిచినటువంటి శిష్యులను కూడా ఎలా నడిపించాడు? ఆయన
సాధువులుగా జీవించినట్టుగా ఏంటి అలా తయారు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది ప్రియులారా. అదే మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనయ్యుండి, పావురముల వలె నిష్కపటులములనయ్యుండుడి అంటున్నాడు ప్రేమ దేవుని వాళ్ళు కదా. దేవుడు ఏమంటున్నాడంటే సమాజంలో తోడేళ్ళు ఉన్నాయి కదా, తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని ఎలా పంపిస్తున్నాను? గొర్రెను పంపించినట్టుగా. గొర్రె ఏ జీవది? సాధుజీవి ప్రియుల. గొర్రె అనగానే మనకు ఏమర్థం కావాలి? సాధుజీవి. అది ఎవరిని ఎదిరించదు కదా, అది ఎవరికి ఏ విధమైన హాని చేయదు. అలాంటి సాధుజీవిని యేసుక్రీస్తుతో పోల్చాడు ప్రియులరా. అలా యేసుక్రీస్తు తన శిష్యులకు చెబుతూ, ఇదిగో మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుచున్నాను, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనయ్యుండుడి కదా. తోడేళ్ళు అంటే మనకు అర్థమైపోవాలి. ఉదయం తండ్రి గారు చెప్పారు, తోడేళ్ళు అనగానే చీల్చి చెండాడుతాయి ప్రియులారా. అది మహా క్రూరమైన జంతువు తోడేలు అనగానే కదా. సాధారణంగా సింహము, పులి ఇవి క్రూరమైన జంతువులుగా కనబడినప్పటికీ వీటికంటే భయంకరంగా వేటాడి చంపి తినేటువంటి ఒక క్రూరమైన జంతువే తోడేలు. అది మహా భయంకరమైన క్రూరమైన జంతువు. అలాంటి క్రూరమైనటువంటి మనుషుల దగ్గరకు గొర్రెల లాంటి మిమ్ములను పంపిస్తున్నాను. అలాంటి వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి అని అంటే పాము వలె వివేకము కలిగి ఉండాలి అంటున్నాడు ప్రియుల. పాములాగా వివేకము కలిగి జీవించాలి. నిజంగా లోకములో ఎలా ఉంటారంటే తోడేళ్ళు లాంటి వారు నిజంగా మనం కొట్టడానికి వస్తారు, బెదిరించడానికి వస్తారు, నిజంగా మన మీద నిందలు వేయడానికి వస్తారు, అనేకమైనటువంటి చిత్రహింసలు గురి చేయడానికి మన దగ్గరకు వస్తారు ప్రియులారా. అలాంటి వారు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే వివేకాన్ని ప్రదర్శించాలి అంటారు. మన సాధుత్వాన్ని పోగొట్టుకోకూడదు. మరి మన గొర్రె పిల్ల స్వభావాన్ని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. మనలో ఉన్న సాధువత్వాన్ని అలాగే ఉంచుకొని మనం దేనిని ప్రదర్శించాలంట? వివేకాన్ని ప్రదర్శించాలి. అలాగే వివేకాన్ని ప్రదర్శిస్తూ ఏమంటున్నాడు? మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను పోగొట్టుకోకూడదంట ప్రియుల. అర్థమైందా? లోకములో ఎన్నో రకాలైనటువంటి మనుషులు మన మీద పడి దాడి చేయడానికి వస్తారు. అలాంటి వారు వచ్చినప్పుడు మనము పావురము వలె వివేకంగా ఉండాలి. అలాగే పాము వలె వివేకంగా ఉండాలి. అలాగే పావురము వలె పరిశుద్ధంగా, నిష్కపటులంగా అంటే పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. మన పరిశుద్ధతను మాత్రం పోగొట్టుకోకూడదు. మనలో ఉన్న సాధువత్వాన్ని పోగొట్టుకోకూడదు. మనం వివేకాన్ని ప్రదర్శించబోయిపోయి పాపములో పడే అవకాశం ఉంటుంది పిల్లల. కనుక అందుకే అంటున్నాడు, వివేకాన్ని ప్రదర్శించేటప్పుడు మీరు పరిశుద్ధతను పోగొట్టుకోకండి. పరిశుద్ధతను అన్వయించుకుంటూనే వివేకాన్ని కలిగి ఉండండి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెబుతున్నాడు. సమాజంలోకి పంపిస్తున్నప్పుడు ఎలా ఉండాలి అని అంటే మీరు సాధువులుగా ఉండాలి. ఎందుకంటే తోడేళ్ళు అక్కడ ఉన్నాయి. ఆ తోడేళ్లను చూసి మీరు కూడా తోడేళ్ళలాగా మారి పోకూడదు. ఎలా ఉండాలంటే సాధువులలాగే ఉండాలి, వివేకముతో ఉండాలి. అలా ఉండి మీరు మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు ప్రియులరా. ఇందుకే ఆ తోడేళ్ళు ఎవరు అని అంటే ముందుకెళ్తే చెప్తాడు ప్రియులరా. 17వ వచనం. ఎవరా తోడేళ్ళు అనుకుంటున్నారంటే మనుషులు కదా. మన సమాజంలో ఉంటున్నటువంటి ఆ మనుషులే తోడేళ్ల స్వభావము కలిగినటువంటి వారు. ఆ మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్ములను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టించడానికి కూడా సిద్ధంగా ఉంటారు కదా. సత్యం కోసం
పోరాడేవారు నిజంగా ప్రేమని దేవుని వల్ల సమాజంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసా? సత్యం కోసం ఏంటి తమ జీవితాలను అర్పించిన వాడు సమాజంలో ఉన్న తోడేళ్ల దగ్గరకు వెళ్ళి ఎంతోమంది చేతులలో తన్నులు తిని ఏంటి చావు దగ్గరికి వెళ్ళొచ్చినటువంటి సాధువులు అనేక మంది ఉన్నారు ప్రియులరా. వారు కొట్టారు కదా మనల్ని, మనం తిరిగి కొట్టడానికి వీలు లేదు ప్రియులరా. మనం ఎవరు? సాధువులం కదా. మనం బయటికి రూపాన్ని ధరించిన వారం కాదు, అంతరంగములో క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్న వారం కదా. వారు కుడి చెంప మీద కొడితే మనం ఎడమ చెంపను త్రిప్పవలసిన వారమై ఉన్నాం. అలాంటి సాధు గుణాన్ని కలిగినటువంటి వారం మనం. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు కదా, వాళ్ళు ఏమంటున్నారు? ముందుకెళ్ళండి ప్రియులారా. అదే 17వ వచనం, మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. అలా కొరడాలతో కొట్టించడానికి సిద్ధమైనా కూడా మీరు మీలో ఉన్న సాధుత్వాన్ని మీరు పోగొట్టుకోకూడదు అంటున్నాడు ప్రియులారా. అందుకే అలాగే ముందుకెళ్తే అదే సాధుత్వాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఒక చక్కటి మాట ఆ తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా ఒకసారి. కాగా వారు తమ స్వంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది కాదు ప్రియుల. 2వ అధ్యాయము 6వ వచనం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నాము అంటున్నాడు పౌలు గారు ప్రియులారా. ఏమంటున్నాడు? మేము క్రీస్తు యొక్క అపోస్తత్వములై ఉన్నాను, అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నాం. సంఘం మీద అంటున్నాడు పౌలు గారు. తెస్సలోనికైల సంఘముని చెబుతూ, ఇదిగో మేము అపోస్తులము, క్రీస్తు యొక్క దాసులము, ఇదిగో మీ మీద మాకు అధికారం ఉంది అని చెబుతూ, మీ వలన గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అంటున్నాడు ప్రియులారా పౌలు గారు కదా. మేము సాధువుల వేషమును ధరించుకొని ప్రజల దగ్గర మన్ననలు పొందడానికి మేము రాలేదు. మాకున్నటువంటి అధికారాన్ని వినియోగించుకొని నీవు అటు కూర్చో, నువ్వు ఇటు కూర్చో, నువ్వు లే, నువ్వు నిల్చో, నువ్వు వెళ్ళు, నువ్వు రా అన్నటువంటి పదాలను ఉపయోగించుకొని మేము ఘనత తెచ్చుకోలేదు అంటున్నాడు పౌలు గారు కదా. సంఘం మీద మాకు అధికారం ఉంది, క్రీస్తు యొక్క దాసులం మేము, అపోస్తులత్వాన్ని పొంచిపుచ్చుకున్న వాడను నేను, మీ మీద నాకు అధికారం ఉంది, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, అయినా ఆ అధికారాన్ని నేను దుర్వినియోగం చేసుకోలేదు, ఆ అధికారముతో నేను మెప్పు కూడా ఘనత కూడా పొందలేదు అంటాడు. అలాగే అయితే సన్యములిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి అంటాడు ప్రేమ దేవుని వల్ల. పౌలు గారు సంఘం మీద ఒక అధికారిగా ఉంటూ అది ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చినప్పటికీ తన అధికారము ద్వారా ప్రజలలో మెప్పు పొందలేదు ప్రియులారా. కేవలం తనకున్నటువంటి సాధు గుణాన్ని కదా. సంఘములో ఎలా ఉన్నాడంట పౌలు గారు? ఒక సాధువుగా ఉన్నాడంట. సాధువు అనగానే పుట్టినోట్లో ఒక మాట ఉంటుంది ప్రియులారా. ఏమంటున్నాడు? శిశువులమై ఉంటిమి. అంటే శిశువులు ఎలా ఉంటారు? చంటి బిడ్డలు ఎలా ఉంటారు ప్రియులారా? ఏ పాపము ఎరుగనటువంటి వారు కదా, ఎవరిని ఒక మాట కూడా అనని వారు కదా శిశువులు కదా. ఒకరిని ఒక్క మాట కూడా అనరు, ఒకరిని కించపరచురు, ఒకరిని నొప్పి కలిగించరు. అలాంటి మనస్తత్వం
కలిగిన వాడిగా నేను సంఘములో మీ మధ్య ఉన్నాను. అయినా నాకు మీ మీద అధికారం ఉంది. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. నేను అధికారాన్ని ఎప్పుడు కూడా తీసుకోలేదు. నేను ఎప్పుడు కూడా మీ మధ్య ఎలా ఉన్నాను? ఒక సాధువుగా ఉన్నాను అని ఏమంటే పౌలు గారు మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళు పౌలు గారు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడున్నటువంటి సేవకులు ఎలా ఉన్నారు కదా, ఇప్పుడున్నటువంటి సాధువుగా పైకి సాధువులుగా మేము ఉన్నామని ఏంటి పై జిబ్బాలు వేసుకొని ఏంటి పైనుంచి కింది వరకు జిబ్బాలు వేసుకొని బెల్టులు కట్టుకొని ఏంటి పెద్ద పెద్ద తాడ్లు కట్టుకొని అలాంటి వారు సమాజంలో ఎలా ఉన్నారు? ఒక మాట యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. ఈ లోకములో ఉన్నటువంటి సాధువులు, ఈ లోకంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిచయులు వారందరూ కూడా సాధువులు అని లోకములో చలామణి అవుతున్నారు కదా. వారందరూ కూడా ఏమంటున్నాడు? అదే మాట, వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. అనుసరించి గైకొనుడి కదా. ఒక మాట ఇక్కడ ఆగడి పిల్లలు ఏమంటున్నాడు? వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. ఎందుకంటే వారు శాస్త్రులు పరిచయులు చెప్పుతున్నటువంటి మాటలు ఏవి అని అంటే ధర్మశాస్త్రములో నుండి చెబుతున్నటువంటి మాటలే కదా. ధర్మశాస్త్రములో దేవుడు వ్రాయించినటువంటి మాటలు శాస్త్రులు పరిచయులు సమాజానికి చెబుతున్నారు కనుక ఆ మాటలను, వారు చెప్పు మాటలను మీరేమంటున్నారు? అనుసరించి గైకొనాలి. గైకొనాలి. సాధువులు ఎవరు చెప్పినా వారు ధర్మశాస్త్రములో చెబుతున్నారో లేదో అని గ్రహించి, ఒకవేళ దేవుని మాటలైతే వాటిని ఏం చేయాలంటున్నాడు? మీరందరూ కూడా గ్రహించాలి అంటున్నాడు. ప్రియులారా, గ్రహించాలి అంటున్నాడు. అలా అంటూ ముందుకేమంటున్నాడు? అయినను వారి క్రియల చొప్పున చేయకుడి కదా. ఏమంటున్నాడు? సాధువులుగా వారు కొన్ని క్రియలు చేస్తారు, కానీ ఆ క్రియలు మాత్రం మీరు చేయొద్దండి. కేవలం ధర్మశాస్త్రం ఏమని సంబోధిస్తుందో వాటిని మాత్రమే మీరు చేయండి అని అంటున్నాడు. ప్రియులారా, ముందుకెళ్తూ వారు చెప్పుదురే కానీ చేయరు. వారు చెప్పుదురే కానీ చేయరు. నిజంగా కదా, మనం అప్పుడప్పుడు సంఘాల్లో చూస్తుంటాం. మనకి ఎక్కువ సుపరిచితం పరిచయం ఏ సంఘాలు? సిఎస్ఐ సంఘాలు. అక్కడ ఏమండి ఎవరైనా పెద్ద బిషప్ ఎలాంటి దుస్తులు ధరించుకుని ఉంటాడు? ఆయన కూడా మన క్రైస్తవ సమాజంలో ఒక సాధువు అంటే దేవుడి కొరకు ఏర్పరచబడిన వాడు అని అర్థం. దేవుడు కొరకు అభిషేకించబడిన వాడు అని అర్థం. అలాంటి వారు ఎలాంటి దుస్తులు ధరించుకుంటారు? సాధు దుస్తులే కదా. హైందవ మతంలో అయితే ఒక రకమైన రంగు దుస్తులు పూర్తిగా ధరిస్తారు. క్రైస్తవ సమాజంలో అయితే ఒక రకమైన దుస్తులు పూర్తిగా ధరిస్తారు. అలాగే ఒక ముస్లిం సమాజంలో కూడా ఇవన్నీ మనకు సహజంగా తెలిసిన విషయమే. అలాగే మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సాధువుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? వీరు చెప్పుదురే కానీ చేయరు, మోయశక్యము కానీ భారమైనటువంటి బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలుతోనైనను వాటిని కదిలింపనున్నారు కదా. దేవుని కొరకు మనం మందిరాలు కట్టాలని పెద్ద పెద్ద మందిరాలకు ప్లానింగ్ ఇస్తారు, కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాలతోనే వసూలు చేసి వారి దగ్గర కట్టిస్తారు, కానీ వారు మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వరు కదా. అలాంటి వారు నిజంగా ఏమంటున్నారంటే వారు పెద్ద పెద్ద భుజముల మీద భారాలు పెట్టుదురే కానీ వారు వ్రేలుతోనైనా వాటిని కదిలింపరు. మనుషులకు కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు కదా. ఎలా చేస్తారు? వారందరూ కూడా జిబ్బాలు వేసుకుని ఉంటారు. వాళ్ళందరూ క్రైస్తవ సాధువులందరూ ఎలా ఉంటారు? వేషధారణ కదా. సాధువులు అనగానే వేషధారణ. సాధువులు అని వారు జీవితంలో చూపించలేక
పై వేషాన్ని వేసుకొని చూపించే వాళ్ళు అనమాట వీళ్ళందరూ. ఎవరు? క్రైస్తవ సాధువులు. వీళ్ళందరూ కూడా సమాజంలో ఏం చేస్తారంట? ఏమంటారు? అదే మాట, మనుషులకు కనబడవలనని తమ పనులన్నీ చేయుదురు. తమ పనులన్నీ చేయుదురు. ఎలాంటి పనులంటే వారి యొక్క రక్షరేకులు. వారి యొక్క రక్షరేకులు అనగానే మనకందరికీ తెలుసు కదా ప్రియులారా. బిషప్ గారు కానీ లేకపోతే డీసీ గారు కానీ రక్షరేకులు వేసుకుంటాడు. అలాగే ముందుకెళ్ళండి ప్రియులారా. ఇంకో మాట ఉంటుంది, తమ చెంగులు పెద్దవిగా. తమ చెంగులు పెద్దవిగా. చెంగు అంటే ఇది వేసుకుంటారు కదా, టవల్ లాంటిది వేసుకుంటారు, పెద్దది. ఎంత పెద్దది వేసుకుంటే అంత పెద్ద సాధువు అని అర్థం కదా. డివిజన్ చైర్మన్ ఒక రకమైనది వేసుకుంటాడు, తర్వాత బిషప్ ఇంకో రకమైనది వేసుకుంటాడు. అది అతనికంటే పెద్దయినా. ఇక అప్పట్లో రోమన్ క్యాథలిక్లు అయితే ఎలా ఉన్నాయంటే చెంగులు ఇక్కడ ఆయన ముందు నడుస్తుంటే 1 కిలోమీటర్ నుంచి అది తరుస్తూనే కదా. అప్పుడప్పుడు చూసింటారు మీరు. ఈ చెంగులు చాలా పెద్దవి చేసుకుంటారు అన్నమాట ఈ సాధువులు. ఎంత పెద్ద చెంగు చేసుకుంటే అంత పెద్ద సాధువు, అంత మంచి వ్యక్తి అని అర్థం అన్నమాట. ఏమంటున్నాడు అక్కడ? విందులలో రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. రక్షరేకులు అంటే నడుముకు కట్టుకుంటాడు అనమాట ఆయన తాడు, అది రక్షరేఖ. చెంగు అనగానే పెద్ద ఒక టవల్ అనమాట అది. అలా వీరు పెద్దవిగా చేయుదురు. విందులలో అగ్రస్థానములు. నిజంగా ఏమండి, అయ్యగారు వచ్చారంటే అయ్యగారికి సపరేట్ అని పెడుతుంటారు కదా. భోజనాలలో కానీ ఎక్కడైనా కూర్చున్న ప్లేస్లో నిజంగా అప్పుడప్పుడు సిఎస్ఏ సంఘాల్లో చూస్తే వెనక బల్ల పెద్దది కట్టింటారు, కింద మాత్రం చైర్లందరికీ వేసింటారు, సేవకులందరికీ కింద. ఆయనకు మాత్రం పెద్ద సాధువుకు పెద్ద చైర్ అనమాట. ఏమంటారు? వీరు విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో ఆడవంగానే వంగి దండలు పెడుతుంటారు ప్రియులారు కదా. ఎక్కడ వంగి చెప్పకపోతే మన కానికి ఊరేమని వారికి భయం. ఎందుకంటే వారి జీవితం సాధు జీవితం కాదు, వారి వేషం మాత్రమే సాధు వేషం. ఆడవంగానే నిజంగా ఇంత వంగి దండలు పెడతారు ప్రియులారా. అలాంటి వారు మనం చూస్తూనే ఉంటున్నాం. అలాంటి వారందరూ వేషధారులు, సాధువులు, రూపాన్ని ధరించుకొని సాధువులుగా సమాజంలో చలామణి అవుతున్నారు. కానీ దేవుడు అలాంటి సాధువులను అంగీకరించట్లేదు ప్రియులారా. అంతరంగ స్వభావము సాధువుగా ఉన్న వారిని దేవుడు అలాగే ముందు చదవండి ఏమంటాడు? మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. నిజంగా ఏంటి సాధువు అండి, ఆయన బోధకుడు అండి, నిజంగా ఆయన అయ్యగారండి అని ఏంటి సమాజంలో అందరి చేత చెప్పుకోవాలనుకుంటారంట. అలాగే మీరైతే బోధకులని పిలువబడద్దు అంటున్నాడు. అంటే సమాజంలో క్రైస్తవ సాధువుల గురించి మాట్లాడుతున్నాడు ప్రియులు. అలాగే లూకాసు వార్త ఒకసారి, లూకాసు వార్త 16వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 14వ వచనం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఏమంటున్నాడు ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. క్రైస్తవ సాధువులకు చెబుతున్నాడు దేవుడు, మీరు మనుషుల యొద్ద ఇదిగో పెద్ద గురువైన, పెద్ద సాధువైన, పెద్ద బోధకుడు అని ప్రజల దగ్గర మీరు నీతిమంతులుగా లేకపోతే ప్రజల దగ్గర ఘనతలు పొందుకోవాలని మీరు అనిపించుకొని వారు కానీ దేవుడు ఎక్కడ చూస్తాడంటే దేవుడు హృదయాలను మనుషులలో ఘనముగా ఎంచబడినది కదా. మనుషులలో ఏదైతే ఘనముగా ఎంచబడుతుందో అదంతా కూడా దేవుడి దృష్టికి అసహ్యం కదా. వీరందరూ సాధువు అనగానే పై వేషాన్ని వేసుకుంటారు కదా. ఎంత పెద్ద జిబ్బా వేసుకుంటే అంత పెద్ద సాధువు అని అర్థం కదా. అన్ని మతాలలో ప్రేమన దేవుని వాళ్ళగా కనుక ఇలా సాధు రూపాన్ని ధరించుకొని అంతరంగ సాధు రూపాన్ని వదిలిపెట్టారు వీళ్ళందా. అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడు? నాకు అసహ్యం అంటున్నాడు ప్రేమన దేవుని వాళ్ళరా కదా. అలా అసహ్యంగా దేవుడికి ఉండకూడదు అని అంటే
ఎలా ఉండాలి అంటే ప్రేమని దేవుని వల్లరా పురుషులలో మాత్రమే కాదు ప్రియులరా సాధువులు, స్త్రీలలో కూడా సాధువులు ఉన్నారా లేరా? తెలుసలేదు మీ అందరికీ, స్త్రీలలో కూడా సాధువులు ఉన్నారు. అన్ని మతాలలో ఈవెన్ మన క్రైస్తవులలో కూడా అన్ని మతాలలో సాధు స్త్రీలు కూడా ఉన్నారు ప్రేమని దేవుని వల్ల కదా. హైందవ మతంలో ఏంటి వార్తలలో నిలిచింది ఆమె ఎవరు? రాధేమా అనే ఒక సాధువు. రాధేమా అని యూట్యూబ్లో కొట్టి వస్తుంది కదా, రాధేమా గూగుల్లో కానీ. రాధేమా అనే ఒక సాధు స్త్రీ, ఆమె కూడా ఒక లేడీ సాధు. ఆమె కూడా పైకి ఒకే రకమైన దుస్తులను ధరించుకొని ఆమె గెటప్ను చూస్తే ఏమనిపిస్తుంది? ఈమె కూడా సాధువు కదా, ఈమె కూడా సాధువు. మన క్రైస్తవ సమాజంలో కూడా కొంతమంది స్త్రీలు ఒక ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరిని చూస్తే ఈమె క్రైస్తవ సాధువు కదా. ఇప్పటికీ రోమన్ క్యాథలిక్లో స్త్రీలను చూస్తూ ఉంటాం మనం. రోమన్ క్యాథలిక్లో స్త్రీలను చూస్తుంటాం. వారు కూడా ఎలాంటి వేషం? అది కూడా సాధు వేషం. ఇలాంటి వారందరూ వేషాలను చూసుకుంటారు. అప్పుడు మనకు శాంభవి తెలుసు కదా, శాంభవి. ఆ పాప కూడా సాధువుగా మారిపోయింది. ఆ పాప, చిన్న పాప సాధు రూపంలోకి మారిపోయింది. అంటే క్రైస్తవ సమాజములోను అన్ని మతాలలోనూ స్త్రీ సాధువులు కూడా ఉన్నారు. అలాంటి వారి గురించి దేవుడు మాట్లాడుతూ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను బట్టి చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అంటున్నాడు ప్రియులారా. స్త్రీ సాధువులకు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని కదా, మన భర్తలను మన సాధు వేషముతో కాదంట. మనం పైకి మాత్రం మన క్రైస్తవ స్త్రీలు అనకూడదు, కానీ మనం నిండుగా కప్పుకొని మందిరానికి వస్తారు ప్రియులారా. మందిరానికి వచ్చేంత వరకు మాత్రం భక్తిగా ఉంటారు. మందిరం ఎప్పుడైతే విడిచామో వెంటనే ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఎలా మారిపోతుందామె? ఆమె యొక్క విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటుంది సమాజంలో కదా. మనం అనుకుంటే బాగుండదు కదా ప్రియులు కదా. అంటే క్రైస్తవ స్త్రీలు కూడా తమ పవిత్ర ప్రవర్తన మందిరంలో ఎలాగైతే ఉన్నామో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మన ప్రవర్తన ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. అలాగే ఉన్నప్పుడే మనలను చూస్తున్నటువంటి మన భర్త కదా, మన భర్త కూడా మన పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యం చెప్పే అవసరం లేదంట ప్రియులారా. వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిని బట్టి రాబట్టవచ్చును అంటున్నాడు ప్రియులారా కదా. అందుకే అప్పుడప్పుడు ఉపేంద్రన్న గారు ఒక మాట మాట్లాడుతుంటారు కదా, మన బ్రతుకే మన జీవితమే ఒక పుస్తకం కావాలి అంటాడు. మన జీవితమే ఒక పుస్తకం. మనం చదవవలసిన అవసరం లేదు పుస్తకాన్ని, చూస్తే చాలు. ఈ పుస్తకాన్ని చూస్తే చాలు, మనల్ని చూసి ఇతరులు మారాలి అంటాడు. కనుక అలా మన వేషాన్ని బట్టి కాదు ప్రియులారా, మన పవిత్ర ప్రవర్తనను బట్టి మనల్ని చూసి అనేక మంది మారాలి. అలాగే ముందుకెళ్ళాలి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు. సాధు అనగానే మనకు గుర్తొచ్చేది వస్త్రమే కదా ప్రియులారు. వెలుపటి అలంకరణ మీకు అలంకారముగా ఉండక. వస్త్రాలు కాదు అలంకరణ సాధువు అనాలి అని అంటే వస్త్రాలు కాదు ఉండాల్సింది. సాధువుగా ఉండాలి అంటే ఏమంటున్నాడు? మృదువైనట్టు
గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి కదా. స్త్రీ సాధువు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమును మీరు అక్షయాలంకారముగా ధరించుకోవాలి మీ హృదయానికి అని మాట్లాడుతున్నాడు ప్రియులారా. కానీ ఎక్కువ మంది సాధువులుగా, సన్యాసులు అంటారు ఎక్కువ శాతం కదా, ఇలాంటి వారిని ఏమంటారు? సన్యాసులు. వారు పై రూపాన్ని మార్చుకొని లోపల వారు చేసే కార్యక్రమాలన్నీ అలాగే ఉంటాయి. దొంగచాటును దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టుగా ఇలాంటి వేషధారుల ఆచారాలు, ఇలాంటి వేషధారుల పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి ప్రియులారా. కానీ దేవుడు వేషానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. వేషానికి మీరు ఇలాంటి దుస్తులే ధరించుకోవాలి, ఇలాంటి నిలువుటంగిలే ధరించుకోవాలి, మీరు ఇలానే ఉండాలి అన్నటువంటి ఆంక్షలేమి విధించలేదు ప్రియులారా దేవుడు. సాధువు అనగానే హృదయానికి సంబంధించినది, సాధువు అనగానే అంతరంగానికి సంబంధించినది, సాధువు అనగానే మన మనస్సుకు సంబంధించినది. మన మనస్సును సాధువు చేసుకోవాలి. సాధువు అనంటే పసిపిల్లల లాంటి మనసు కలిగి ఉండాలి మనం. పసిపిల్లలు అని అనగానే ఇక దైవాంశ సంభూతులు. వారు చనిపోతే వెంటనే ఎక్కడికి వెళ్తారు? పరదేశికి వెళ్ళి వారు పరలోకానికి వెళ్తారు ప్రియులారా. కనుక పసిపిల్లలు చనిపోతే ఎందుకు పరలోకానికి వెళ్తారు అంటే వారు పవిత్రులు, పరిశుద్ధులు, వారికి ఏ పాపము తెలియదు కనుక అలాంటి మనసు కలిగి ఉండాలి సాధువులు. అలాంటి మనసు కలిగిన వారే సాధువులు అని అండి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. రైట్. ఇప్పటి వరకు ఒక మాట మనకి ఏమని? సాధువు అనగానే బయటికి కనబడే ఒక ఆకారం, ఒక వేషాన్ని చూపించి సాధువు అని సమాజంలో చెప్పటం జరిగింది కదా. రెండవ విషయాన్ని బట్టి కూడా వీరు సాధువు అని నిర్ణయిస్తారు ప్రియులారా. ఏంటంటే సాధువు అనగానే సమాజానికి దూరంగా ఉండాలి. సాధువు అనగానే మనుషులకు దూరంగా పోయి నివసించాలి. అలాంటి వ్యక్తినే సాధువు అని లోకం చెప్తుందా లేదా ప్రియులారా? సాధువులు, సన్యాసులు ఎక్కడుంటారు? హిమాలయాలలోనూ, కొండలలోనూ, అడవులలోనూ ఉంటారా? ఉండరు ప్రియులారా. సాధువులు అనగానే మనుషులు నివసించే చోట ఉండరు అన్నది లోక సామెత అది. అలా అని ఇప్పుడు సాధువులైన వారందరూ కూడా జనాలు లేని, మనుషులు లేని ప్రదేశానికి వెళ్ళి అక్కడ పోయి ఏం చేస్తారు ప్రియులారా? అక్కడ పోయి ఉండడం వల్ల దాని వలన ఉపయోగం ఏంటి? అది ఎవరికి కూడా ఉపయోగం లేదు కదా. సమాజంలో ఉన్నటువంటి మనుషులను విడిచిపెట్టి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? యేసుక్రీస్తు సాధువు కదా, ఆయన తన శిష్యులను కూడా సాధువుగా చేశాడు కదా. సాధువుగా చేసి వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పి యేసుక్రీస్తు ఏమన్నాడో ఒక్కసారి వాక్య పఠనం మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి ప్రియులారా. సాధువు అనగానే సమాజంలో ఉండాలా? సాధువు అనగానే ప్రజల మధ్య ఉండాలా? సాధువు అనగానే అడవులలో ఉండాలా? ఎక్కడ ఉండాలి సాధువు? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి అంటే లోకంలోకి వెళ్ళండి. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అన్నాడు ఒక శ్రీశ్రీ కదా. లోకం అనగానే మట్టి కాదు, లోకం అనగానే అడవి కాదు, లోకం అంటే మనుషులు. మీరందరూ కూడా సర్వలోకములో ఉన్న మనుషుల దగ్గరకు వెళ్ళి సువార్త ప్రకటించాలి అని సాధువులకే పెద్ద సాధువు అయినటువంటి యేసుక్రీస్తు చిన్న సాధువులతో చెబితే లోకములో ఉన్న సాధువులు ఎక్కడికి వెళ్తారు? హిమాలయాల్లోకి, అడవులలోకి కదా, ఎక్కడికి? ఇక అరణ్యాలలోకి, ఎడారులలోకి వెళ్ళి అక్కడ తపస్సు, ధ్యానం అంట కదా ప్రేమ దేవుని వల్ల. అక్కడికి వెళ్తే ఏం ప్రయోజనం? సమాజంలో ఉండి సమాజంలో చెడిపోతున్నటువంటి సమాజాన్ని మార్చేవాడే సాధువు కదా. అలా ఉండాలని యేసుక్రీస్తే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అన్నాడు. ప్రేమ దేవుని వాళ్ళారా, అపవాది కూడా ఒకానొక సమయంలో ఒక మనిషిని విడిచిపెట్టి ఏకాంతంగా ప్రజలు ఎవరూ లేని స్థలానికి వెళ్ళిపోయిందంట ప్రియులారా. అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి కూడా నచ్చలేదంటది. ఏది?
అరణ్యములో ఒంటరిగా ఉంటే ఏముంటుంది ప్రియులారా? ఒంటరిగా ఏం ఉపయోగం దాని వలన? అపవాదికి కూడా నచ్చలేదంట ఒంటరిగా అడవులలోనూ అరణ్యాలలోనూ ఉండటం కదా. ఆ మాటను చూసుకుని ముగించుకుందాం ఒకసారి. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం ముగించుకుందాం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం. వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళలేరని చెప్తున్నాను, దయచేసి ఏమనుకోండి, సమయం ఎక్కువ అవుతుందని. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. లూకా రాసిన సువార్త 11. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు. ఏంటండి? అపవిత్రాత్మ ఒక వ్యక్తికి పట్టిందంట, ముందుగానే దయ్యం పట్టిందంటాం కదా. మన భాషలో దయ్యం, ఆ భాషలో బైబిల్ భాషలో ఒక ఆత్మ, అపవిత్రాత్మ ఒక మనిషిని పట్టిందంట. అప్పుడు పట్టినప్పుడు ఆ మనిషిని వదిలిపోయి తరువాత అది విశ్రాంతి కోసం, అది విశ్రాంతి అంటే సేద తీర్చుకోవడానికి, చాలా హాయిగా సుఖంగా ఉండడానికి నీరు లేని చోటుకు. నీరు లేని చోటు ఎక్కడ ఉంటుందో ఒకసారి నీరు లేని చోటు మనిషి మనుగడ సాధ్యమా? ఏమండి? నీరు లేని చోటు మనిషి జీవించగలడా అంటే మనిషి జీవించలేడు. అంటే అపవాది ఎక్కడికి వెళ్ళింది? మనుషులు ఎవ్వరు లేనటువంటి అరణ్యానికి వెళ్ళింది అనమాట. ఏంటి? ఒక తారెడారి అనమాట కదా. ఎడారులు ఎవరైనా ఉంటారా? ఇసుకలో ఎవ్వరు ఉండరు. అలాంటి ప్రదేశంలోకి అపవాది వెళ్ళిందంట. నీరు లేని ప్రదేశం. నీరు ఉంటేనే మనుషులు ఉంటారు కనుక ఒకవేళ నీరున్న చోటుకి వెళ్ళామనుకో, అక్కడ మనుషులు ఉంటారు, మరలా తలపోటు మనుషులతో అని అపవాది ఏం చేసిందంటే విశ్రాంతి కోసం నీరే లేని చోటికి వెళ్ళి ఉందామనుకుంది. అలా ఉన్న తర్వాత నీరు లేని చోటు తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన ఆ ఇంటికి మరలా తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబట్టుకొని వచ్చాను కదా. ఏంటి ప్రియులారా? అపవాదికే మనుషులు లేని చోట ఉండటం కష్టమైపోయింది. అలాంటిది ఈ సాధువు నేను దైవ సంబంధిని అనుకుని, దేవుని కొరకు బ్రతికేవాడిని అనుకొని, దేవుని కొరకు జీవితాన్ని త్యాగం చేసిన వాడిని అని చెప్పుకొని సమాజాన్ని సంస్కరించాల్సినటువంటి సాధువు సమాజంలో ఉండక సమాజాన్ని వదిలేసి కొండలకో లోయలకో వెళితే అలాంటి వారిని ఏమంటారు? అలాంటి వారు అపవిత్రాత్మలే అంటారు ప్రియులరా. అపవిత్రాత్మలే అంటారు అలాంటి వారందరూ. అలాంటి సాధువులు అందరినీ కూడా దయ్యపు సంబంధులు, దుష్ట సంబంధులే అలాంటి సాధువులందరూ. సాధువు అన్నగానే సమాజాన్ని సంస్కరించేవాడు, సమాజాన్ని సరైన మార్గములో నడిపించేవాడు, సమాజానికి తన మాదిరిని చూపించేవాడు నిజమైన సాధువు. అలాంటి సాధువుని దేవుడు కోరుకున్నాడు. లోకములో సాధువులు అనుకుంటున్నటువంటి వారందరూ మనుషులు కల్పించుకున్న సాధువులు. పై వేషాలన్నీ సాధువులు మనుషులు కల్పించుకున్నవి. నిజంగా సాధువు అనగానే బైబిల్లో దేవుడు చెప్పాడు ఎలాంటి సాధువు? హృదయాంతరంగము సాధువుగా ఉండాలి అని చెప్పాడు. లోపల మనసు సాధువును ధరించుకోవాలి. ఆయన మనసు సాధువుగా ఉండాలి. అలాంటి వారే సాధువులు. బైబిల్ పరిభాషలో బైబిల్ యొక్క నిర్వచనం సాధువు అనగానే అంతరంగ స్వభావం, హృదయం సాధు రూపాన్ని ధరించుకోవాలి. పైకి కనబడే రూపం కాదు సాధువు అనగానే. అర్థమైందా? ఇప్పటి వరకు సాధువు అనగానే మన కంటికి కనిపించే ఫస్ట్ అదే దృశ్యం ఏంటి? ఒక ఆకారం కదా. సాధువు అనగానే నిజంగా అందరికీ కనపడేది అదే ఆకారమే. అది మనుషులు కల్పించుకున్న ఆకారం. మనుషులలో గొప్పవారిగా నీతిమంతులుగా చలామణి కావడానికి మనుషులు ఏర్పరచుకున్న ఆకారం అది. కానీ బైబిల్ పరిభాషలో దేవుడు సాధువు అనగానే హృదయాంతరంగాన్ని సాధువుగా మార్చుకున్నవాడే నిజమైన సాధువు. ఇలాంటి సాధువులు బైబిల్ గ్రంథములో ప్రారంభము నుండి నేటి వరకు అనేక మంది ఉన్నారు ప్రియులారా. ఒక ప్రారంభ మానవుడు
తమ్ముడు ఆదాము కూడా ఒక సాధువు కదా. అలాగే ఆయన పుట్టిన కుమారులు హేబేలు కయ్యూను అనుకుంటే అందులో హేబేలు గారు సాధువుగా మారిపోయాడు కదా. తన అన్న చేతిలో మరణించాడు. ఒక క్రూరమైన తోడేలుగా కయ్యూను మారిపోయాడు. క్రూరమైన మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. ఎందుకంటే మనుషులు కూడా తోడేలు లాంటి స్వభావం ధరించుకున్నవారు కనుక సాధువు లాంటి హేబేలును తోడేలు లాంటి కయ్యూను ఏం చేసేసాడు? చంపేశాడు. కనుక మనం ఒక చనిపోయినా పర్వాలేదు, దేవుడు కొరకు జీవితాన్నే అర్పించాలనుకున్నవారు ఈ చిన్న ప్రాణం ఎంత ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. దేవుడు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోవాలి, కానీ మన సాధువత్వాన్ని మాత్రం మనము పోగొట్టుకోకూడదు. అలా ముందుకెళ్తే ఎంతోమంది భక్తులు, ఒక నోవాహు, ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కదా, ఒక సమయోలు, ఒక దావీదు, నిజంగా ఎంతోమంది సాధువులు యేసుక్రీస్తు వారు అందరికంటే పెద్ద సాధువిక. ఆయన అనేక మందిని సాధువులను తయారు చేశాడు. అపోస్తలులు 12 మందిని, వారు అనేక మంది మొదటి శతాబ్దంలో క్రైస్తవులను సాధువులను తయారు చేశారు, సమాజంలోకి వదిలేశారు. అలాంటి సాధు రూపాన్ని మనం అందరం కూడా ధరించుకోవాలి. అలా సాధువులుగా మనం అందరము బ్రతకాలి. సమాజం అనుకుంటున్నటువంటి సాధువులు వారు వేషధారులు మాత్రమే. నిజంగా దేవుడు అనుకుంటున్నటువంటి సాధువులు అంతరంగములో మార్పు చెందిన వారు, అంతరంగమును సాధువు చేసుకున్న వారే నిజమైన సాధువులు అని మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడా దేవుడు అనుకున్న సాధువులలా మీరందరూ బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్న సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. ఒకవేళ టైం అయింటే ఏమనుకోకండి, క్షమించండి.